నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ఎంతో ముఖ్యమైనదిగా చెప్పబడినది. అయితే ఓ 4 పనులు చేసిన తర్వాత మాత్రం తప్పకుండా స్నానం చేయాలని ప్రఖ్యాతిగాంచిన భారతీయ తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు అయిన చాణక్యుడు చెప్తున్నాడు. లేదంటే ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. మన మనస్సు, శరీరం, ఆత్మ పరిశుభ్రత గురించి హిందూ మతంలో ఎన్నో సూత్రాలు ఉన్నాయి. నిజానికి మన పురాణాల ప్రకారం ప్రతి మనిషి రోజుకు కనీసం 3 సార్లు స్నానం చేయాలి. ఉదయం బ్రహ్మీ ముహూర్తంలో ఒకసారి, మధ్యాహ్నం సమయంలో ఒకసారి, సాయంత్రం 6 గంటల తర్వాత ఒకసారి. కానీ నేటి సమాజంలో బిజీ లైఫ్ గడపడం వల్ల అంత సమయం ఎవరికీ ఉండడం లేదు. ఒకవేళ ఉన్నా నీటి కొరత వల్ల అన్నిసార్లు స్నానం చేయడం కుదరదు. అయితే ఏది ఏమైనా ఈ 4 పనులు చేసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా స్నానం చేయాలని స్థానికులు చెప్తున్నారు. ఇలా చేయకపోతే వారి ఆధ్యాత్మిక జీవితం ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆ 4 సందర్భాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి లాంటి శుభకార్యాలకు వెళ్ళడం లేకపోయినా పర్వాలేదు, కానీ తెలిసిన వారి అంత్యక్రియలకు తప్పకుండా వెళ్ళి ఉంటారు. కావున అంత్యక్రియలకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చినప్పుడు తప్పకుండా స్నానం చేయాలి. ఎందుకంటే చనిపోయిన వారి శరీరంలో బ్యాక్టీరియాతో పోరాడే శక్తి ఉండదు. దీని వలన వారి శరీరంలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. అందుచేత అంత్యక్రియల నుండి తిరిగి వచ్చేటప్పుడు ఎవరిని కూడా ముట్టుకోరాదు అంటారు. బ్యాక్టీరియా ఇంట్లోకి రాకుండా ఉండాలని బయటనే స్నానం చేయమంటారు. చాణక్యుని లెక్క ప్రకారం శృంగారంలో పాల్గొన్న వారు వెంటనే మతచర్యలు చేయడానికి అర్హులు కారు. ఇలాంటి పని చేసిన వారు వెంటనే తప్పకుండా వారి శరీరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత స్నానం చేయకుండా ఇంటికి కూడా విడిచి వెళ్ళకూడదు. స్నానం చేసిన తర్వాతే ఇంకే పనైనా చేపట్టాలని చాణక్యుడు అంటున్నాడు. ఇక మంచి సంగీతంతో మన చెవులను, అందమైన ప్రకృతిని చూస్తూ మన కళ్ళను, రుచికరమైన వంటకాలతో మన నోటిని ఆనందపరిచిన విధంగానే వారంలో ఒకసారైనా మన శరీరానికి కూడా ఆనందాన్ని ఇవ్వాలి. అంటే మన శరీరానికి ఆయిల్ మసాజ్ చేసి ఆనందాన్ని ఇవ్వాలి అని అంటున్నారు. ఈ ఆయిల్ మసాజ్ వలన మన చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. వాటి ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు అనేవి బయటికి వచ్చేస్తాయి. కావున ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత వీలైనంత తొందరగా స్నానం చేయాలని చెప్తున్నారు. ఇకపోతే మనిషి అందంగా కనిపించడానికి జుట్టు కూడా తోడ్పడుతుంది. కాలం మారుతున్న కొద్దీ నేటి పరిస్థితులకు అనుగుణంగా జుట్టుని కూడా ఎన్నో రకాలుగా మారుస్తూ ఉంటారు. జుట్టు కత్తిరించిన తర్వాత కేవలం తలని మాత్రమే కడగకుండా శరీరం మొత్తం పూర్తిగా స్నానం చేయాలి. ఎందుకంటే కత్తిరించిన జుట్టు మన శరీరానికి అతుక్కుపోతుంది. సరిగ్గా స్నానం చేయకపోతే ఆ చిన్న చిన్న వెంట్రుకలు మన శరీరంలోని బాడీలో స్కిన్ బ్యాక్టీరియాలకు ఆహారంగా మారతాయి. దీని వలన మన శరీరంపై మనకి తెలియకుండానే బ్యాక్టీరియా పెరిగిపోతుంది. కనుక కటింగ్, షేవింగ్ లాంటివి చేసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలని చాణక్యుడు చెప్తున్నాడు. ఇలా స్నానానికి సంబంధించి ఉన్న నియమ నిబంధనల గురించి చాణక్యుడు వివరించాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.